ఒక చిన్న పిల్లవాడు, వయసు కేవలం 6 సంవత్సరాలు. ఒకరోజు అన్న చేతి పట్టుకుని రైల్వే స్టేషన్కి వెళ్తాడు. మరుసటి క్షణమే అన్న కనపడడు. పిల్లవాడు ఏడుస్తూ అరిచి నలుదిక్కులా చూస్తాడు, కానీ ఎవ్వరూ స్పందించరు. అతను అనాథ అయ్యాడు. ఒక రైల్వే స్టేషన్లో ఎవ్వరికీ తెలియకుండా, పూర్తిగా ఒంటరిగా. ఇది సినిమా కాదు, ఇది నిజంగా జరిగిన కథ. అతను ఎవరో తెలుసా? సరూ బైర్లీ. ఒక చిన్న గొడవ, ఒక చిన్న నిద్ర అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. అయితే అదే బాధ, అదే స్ట్రగుల్ అతన్ని ఒక్కసారి కాదు, ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచే స్థాయికి తీసుకెళ్ళింది. సరూ ఒక చిన్న గ్రామంలో పేద కుటుంబంలో జన్మించాడు. తన తల్లి రాళ్ళు కొడుతూ జీవనం సాగించేది. వయసు 5 సంవత్సరాలకే సరూ తన అన్న గుడ్డుతో కలిసి రైల్వే స్టేషన్లో చెత్త వెతకడం మొదలుపెట్టాడు. ఒకరోజు రాత్రి రైల్వే స్టేషన్లో సరూ అన్నతో కలిసి వెళ్తుంటాడు. అలసటతో బెంచ్ మీద పడుకొని నిద్రపోతాడు. నిద్ర లేచేసరికి అన్న కనపడడు. అతను భయంతో ట్రైన్లోకి ఎక్కుతాడు. ఆ ట్రైన్ 1600 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఆ పిల్లవాడు కోల్కతా చేరుకుంటాడు. అతను మాతృభాష మాట్లాడలేడు. ఎవరూ పరిచయం లేరు. ఎక్కడి నుంచి వచ్చాడో కూడా అతనికి తెలియదు. ఒక చిన్న పసివాడిగా అతను వీధుల్లో ఉంటూ, చెత్త తింటూ, భిక్షాటన చేస్తూ మరింత బాధలు తట్టుకున్నాడు. అయినా సరే అతను ఒక్కసారి కూడా ఆశను వదలలేదు. ఒక వ్యక్తి అతను అనాథాశ్రమానికి తీసుకెళ్తాడు. తర్వాత ఓ ఆస్ట్రేలియన్ దంపతులు అతని దత్తత తీసుకున్నారు. ఆ పిల్లవాడు కొత్త ప్రపంచంలోకి అడుగు పెడతాడు. ప్రేమ, విద్య, భద్రతతో కూడిన జీవితం. కానీ అతని మనసులో ఎప్పుడూ ఒక వెలితి. తల్లి, అన్న, స్వగ్రామం, రైల్వే స్టేషన్ అన్నీ గుర్తొస్తూ ఉంటాయి. ఏం చేస్తాడు? గూగుల్ ఎర్త్ అనే టెక్నాలజీని ఉపయోగించి 6 సంవత్సరాల పాటు ప్రతి రాత్రి కంప్యూటర్ ముందు కూర్చొని వేలాది గ్రామాలు స్కాన్ చేస్తూ తన చిన్నప్పటి జ్ఞాపకాల ఆధారంగా తన ఊరిని వెతుకుతాడు. 6 సంవత్సరాల శ్రమ తర్వాత ఒకరోజు అతను తన ఊరిని గుర్తిస్తాడు. తక్షణమే ఇండియా వచ్చి గ్రామాన్ని చేరుకుంటాడు. తల్లి ఇప్పటికీ అదే ఊరిలో ఉంది. ఇద్దరు కన్నీరుతో కలుస్తారు. 25 సంవత్సరాల విరహం ఒక క్షణంలో తీరిపోయింది. ఆ బాధే, ఆ ట్రైన్లో పడిన తికమకే ఈ జీవితం, ఈ విజయం అని ఈ కథకు కారణమయ్యాయి. ఒక 5 ఏళ్ల పిల్లవాడు అన్న కోసం ఎదురు చూస్తూ నిద్రపోతే ఒక అసాధారణ జీవిత ప్రయాణం ఎలా మొదలైంది? కారణం ఒకటే, స్ట్రగుల్. బాధ వల్లే మనలో సహనం పెరుగుతుంది. కష్టాల వల్లే మనం నిజమైన విజయం విలువను అర్థం చేసుకుంటాం. ఈ కథ మనకు చెప్పేది ఏంటంటే, మీ జీవితంలో మీరు తట్టుకుంటున్న బాధలు మిమ్మల్ని బలహీనులు చేయడం కోసం కాదు, అవి మిమ్మల్ని శక్తివంతులను చేయడం కోసం. స్ట్రగుల్ ఈజ్ నాట్ యువర్ పనిష్మెంట్, ఇట్ ఈజ్ యువర్ ప్రిపరేషన్. అందరూ మంచిగా ఉన్నప్పుడు సులభమే విజయవంతం కావడం. కానీ ఎవ్వరూ లేనప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు కన్నీళ్లతో ముందుకెళ్తూ నెగ్గేవాడే నిజమైన విజేత. మీరు ఎంత కష్టాల్లో ఉన్నా గమ్యం దిశలో నడవండి. మీ సమస్యల నుండి పారిపోకండి, వాటిని ఎదుర్కోండి. ఒకరోజు మీరు కూడా మీ జీవితాన్ని చూసి ఇలా అంటారు, ఆ బాధలే నాకు బలం ఇచ్చాయి అని. నా కథ ఇప్పుడు ఇంకొంతమందికి స్ఫూర్తి. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నువ్వు పడే ప్రతి కష్టం నీ జీవితాన్ని గొప్పగా తీర్చిదిద్దే ఓ భవనశిల.